పంచభూతాలు బయట ఉన్నాయని అంటాం, కాదు, మన లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి. మన శరీరం అంతా పంచభూతాత్మకం, మరొకటి కాదు. ఈ పంచభూతమయమైన ఈ శరీరం ఉంటేనే మనం ఉన్నాం. ఈ శరీరంలో పంచభూతాలు కొంచెం తేడా చేస్తే మన శరీరం నిలవలేదు. ఈ శరీరంలో వేడి ఉంది, లేకపోతే మనం ఉండం. కానీ ఈ అగ్ని అనేది పెరిగిపోతే అసలు ఉండం. మనం ఉండవలసిన విధంగా ఉండాలి. అలాగే శరీరంలో జలం లేకపోతే మనం ఉండలేము, కానీ జలం ఎక్కువైపోతే అప్పుడు ఉండలేము. కనుక బయట ఎలా పంచభూతాలు, మన లోపల కూడా పంచభూతాలు తత్వములు, అలాగే వాయువు అన్ని ఇందులోనే ఉన్నాయి. కాస్త ఆలోచిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. కనుక మనలో పంచభూతాలు, బయట పంచభూతాలు. మనలో పంచభూతాలు క్షేమంగా ఉంటే వ్యక్తికి క్షేమం, బయట పంచభూతాలు క్షేమంగా ఉన్న మనకి క్షేమం, ప్రపంచానికి క్షేమం. కనుక మనలో పంచభూతాలు, బయట పంచభూతాలు బాగుండాలి అంటే పంచభూతాలు ఎవడి చేతిలో ఉన్నాయో వాడికి దండం పెడదాం. పంచభూతాలు నా చేతిలోనే ఉన్నాయని చెప్తున్నాడు నారాయణుడు. ఎలా చెప్తున్నాడో ఒక్కసారి చూద్దాం. స్వామి యొక్క స్వరూపాన్ని ధ్యానించండి. స్వామి నీలమేఘ శ్యాముడు అంటే స్వామి శరీర వర్ణం నీలకాంతితో ఉంది. నీలకాంతి అంటే ఏమిటి? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. నీలం అంటే ఏమిటి అని ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే ఆకాశం నీలంగా ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం చూస్తే ఆకాశానికి ఏ రంగు లేదు. ఎక్కడైతే లోతు ఎక్కువ, అనంతం ఎక్కువ, అది నీలంగా కనబడుతుంది. అంటే రంగు కాదు, నీళ్ళల్లా కనబడుతుంది. అలాగే పరమాత్మకి ఏ వర్ణ వికారాలు లేవు, అందుకే నీళ్ళల్లా కనబడుతున్నట్ట. కానీ నీలం దేన్ని తెలియజేస్తుందంటే ఏ వికారము లేని స్థితిని తెలియజేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం చూడండి, అది అన్నిటికంటే లోతైన సముద్రం. కానీ మీరు ఆ నీటిని చూస్తే నీలంగా కనబడుతుందండి. కానీ నిజానికి నీరు ముట్టుకుంటే నీలం రంగు లేదు. నీరు ముట్టుకుంటే మామూలుగానే శుద్ధ స్ఫటికంలాగా ఉంది. కానీ అక్కడ లోతు ఎక్కువ, విస్తారం ఎక్కువ. ఎక్కడ లోతు ఎక్కువ ఉంటుందో అక్కడ నీలం ఉంటుందిట. అప్పుడు అర్థమవుతాడు మన విష్ణువు కృష్ణుడు ఎందుకు నీలంగా ఉంటారు. వాళ్ళు చాలా లోతైన వాళ్ళు, చాలా విస్తారమైన వాళ్ళు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా అనంతమైన వాడు, అంతుపట్టని వాడు నారాయణుడు. అందుకే నీలవర్ణంతో ఉంటాడండి. ఇక తర్వాత 4 చేతులు నారాయణుడికి. ఈ మూర్తిని హృదయంలో నిలుపుకుంటూ దర్శనం చేయండి. 4 చేతులు వాడు నారాయణుడు. 4 చేతులు ఎందుకున్నాయ్యా అంటే విశ్వమంతా నేనే వ్యాపించున్నాను కదా అంటాడు. ఎంత వ్యాపించినా 4 దిక్కుల్లోనే వ్యాపిస్తాడు కనుక 4 దిక్కులా వ్యాపించానని చెప్పడానికి 4 చేతులు. ఇది స్వామి యొక్క 4 చేతుల్లో ఉన్న ఆంతర్యం. ఈ 4 చేతుల్లో పట్టుకున్నవేంటో ఒక్కసారి పరిశీలిస్తే వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షణ. స్వామి 4 చేతుల్లో పట్టుకుని ఒక్కసారి పరిశీలిద్దాం. శంఖము, చక్రము, గద పట్టుకున్నాడు. ఇంకో చేతితో పద్మం పట్టుకున్నాడు. ఇవి 4 చేతులతో ధరించాడు. దాని తర్వాత మొలకి కత్తి వేలాడుతోందండి. ఒక వర, ఆ వరలో ఒక ఖడ్గం ఉన్నది. దీనితో పద్మాన్ని మన ఆయుధం అనుకోవద్దు, అదొక అలంకారం అనుకుందాం. ఇప్పుడు ఆ ఖడ్గంతో కలిపితే 4 ఆయుధాలు అయ్యాయి. ఇది కాక భుజానికి వేలాడుతోంది ధనుస్సు. ఆ ధనుస్సు పేరు శార్గం. ఇక్కడ ఆయుధాలన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరుని తలంచుకుంటే చాలు పాపాలు పోతాయి, రక్షణ మనకు లభిస్తుంది. భగవంతుడు ఆయుధాలు ఎందుకయ్యా అంటే మనకు రక్షణ కల్పించడానికి ఆయుధాలు. కొంతమంది అడగచ్చు, మీ హిందువుల దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలు ఉంటాయంటే మనల్ని రక్షించడానికి చెప్పండి, దుష్టుల్ని శిక్షించడానికి కూడా చెప్పండి. ఈ 4 ఆయుధాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఒక చేతితో చక్రం పట్టుకున్నాడు, ఒక చేతితో శంఖం పట్టుకున్నాడు. ఆ చక్ర దేవత. ఇవి మామూలు జడమైన ఆయుధాలు కావదండి, చైతన్యవంతమైన విష్ణువు యొక్క శక్తి రూపాలు ఇవన్నీ కూడా. కనుక ఆయుధాలు కూడా భగవంతుని యొక్క శక్తి రూపాలే. ఆ చక్రము పేరు సుదర్శన చక్రం. ఇక శంఖము పేరు పాంచజన్య శంఖము. స్వామి యొక్క గద పేరు కౌమోదకి. ఖడ్గము పేరు నందకము. ధనుస్సు పేరు శార్గము. ఇవి పేర్లే కాదు, మంత్రాలు. ఇవి అన్నా విన్నా అనుకున్నా చాలు మనకి రక్షణ లభిస్తుంది. అందుకే పంచాయుధ స్తవం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క ఆయుధానికి శరణి పెడితే చాలు. చక్రం సదాహం శరణం ప్రపంచే, శంఖం సదాహం శరణం ప్రపంచే, గదాం సదాహం శరణం ప్రపంచే, శాంగం సదాహం శరణం ప్రపంచే, ఖడ్గం సదాహం శరణం ప్రపంచే. నమస్కారం చేసుకోవాలి మనం. పంచాయుధములు ఇవి. ఈ పంచాయుధాల్లో ఏవేవి దాగున్నాయో ఒక్కసారి శాస్త్రము చెప్పిన ప్రకారంగా పరిశీలిద్దాం. మన ఇష్టానుసారం కాకుండా భాగవతంలోనూ కొన్ని మంత్రశాస్త్ర దేవా
అంటే చిత్, ఇదే సత్ చిత్, ఇదే వాసుదేవ. ఈ నామంలో అద్భుతమైన భావం కదా. కనుక నారాయణ వాసుదేవ అయింది కదా. ఇక మూడవది విష్ణు. ఎంత గొప్ప అద్భుతమైన నామం ఇది. దీనితోనే 1000 నామాలకి కలిపి ఇదే పేరుగా విష్ణు సహస్రనామం అంటున్నారు. ఇక్కడ విష్ణు అంటేనే తెలుస్తున్నది. విష్ణు అంటే వ్యక్తి వ్యాప్తమది. ఇది విష్ణు అంతటా వ్యాపించిపోయి ఉన్నవాడు అని చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ లేని చోటు లేదు. అదేగా మన నరసింహస్వామి గురి చేసేందుకు క్షేత్రంలో ఇందుకల డబ్బు లేడని సందేహం అవ్వదు అంటేనే కదా కనబడ్డాడు. ఇక్కడ సందేహం అంటాడు, అంతటా ఉన్నాడు. అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించున్నాడు. అత్యల్పమైన అణువులోను మహీయమైన బ్రహ్మాండమును అంతటా వ్యాపించున్నాడు. భువన వంశం విష్ణువీశన్నవాడు. ముల్లోకాలు ఆయనే, చెడుగు ఆయనే, మన తనువంతా ఆయనే, మన శరీరం కనుక విష్ణు అన్నారు. ఇక్కడ ఇలా నారాయణ వాసుదేవ విష్ణు ఈ 3 నామాలు చాలా. నారాయణ అంటే మనకు దిక్కైన వాడు, వాసుదేవ అంటే మనలో ఉంటూ మనల్ని ప్రకాశింపజేసేవాడు, విష్ణు అంటే అంతటా వ్యాపించి. అందుకే విష్ణువుని పిలవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. అందుకే మీ దేవుడు ఎక్కడున్నాయంటే పరలోకమునందు మా ప్రభువు కలడు అనవలసిన దుస్థితి హిందువులకు లేదు. హిందువుల దృష్టిలో విష్ణు సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపకుడు నారాయణ. అందులో నారాయణ వాసుదేవ విష్ణు ఈ 3 నామాలు చాలా విశేషమైనది. వామనావతారం ధరించినప్పుడు కూడా బ్రహ్మచారి కదా లక్ష్మీదేవి వైకుంఠంలో పెట్టుకుంటారా అంటే లక్ష్మీదేవి ఆయనతో పాటు వచ్చిందండి. ఏ అవతారం ధరిస్తే అవతారంలో లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది ఆయనతో పాటు. ఇప్పుడు రామావతారంలో ఉంటే సీతమ్మగా వచ్చింది, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా వచ్చింది. అసలు లక్ష్మీ వామనుడు బ్రహ్మచారి అయితే లక్ష్మీదేవి బ్రహ్మలో చేస్తూ ఉంటుంది. అలాగే నారాయణ నరసింహస్వామి అయినప్పుడు లక్ష్మీదేవి ఆయన బోర్డర్లో కూర్చుంటుంది. ఇది కూడా ఆలోచించని సౌది శక్తిగా దాని ఉంది. అది ఏకాదశి ఈ పవిత్రమైన మనందరికీ నాతో సమాజం అందరికీ వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏకాదశి అందరికీ it is order.
వెనక వెళ్ళకండి స్వామి 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 స్వామి
తీసి